తెలంగాణ సమాచార్. మతిలేక గతి తప్పిన బండి గంగుల, కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్ల విమర్శ. ఎన్నికల్లో ఓటమి భయంతో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అధికారం కోల్పోయిన బాధలో గంగుల కమలాకర్ మతి భ్రమించి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు విమర్శించారు. డబ్బుల కోసం అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా బండి సంజయ్ గంగుల కమలాకర్ ఆరోపించడాన్ని ఆదివారం పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ముక్త కంఠంతో ఖండించారు. మొండి చంద్రశేఖర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తనకు డివిజన్లు అభివృద్ధికి నోచుకోలేదని, భవిష్యత్తులో చేస్తారనే నమ్మకం కూడా లేదని, తప్పనిసరిగా పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా చేరామన్నారు. ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేర్చుకున్న బండి సంజయ్ అప్పుడు వారికి ఎంత డబ్బు ఇచ్చి కొనుగోలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బులు ఇప్పించి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించిన ఘనత, చరిత్ర కూడా బండికి ఉందని, తనకు విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, ఎంపీగా పనిచేసిన బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గంగుల కమర్ ఇప్పటికీ గల్లీ లీలాగానే వ్యవహరిస్తుండడం, అలాగే మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. స్మార్ట్ సిటీ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సంజయ్ ఆ పనుల్లో పెద్దెత్తున జరిగిన అవినీతి అక్రమాలపై ఎందుకు నోరు మెదపలేదని, విచారణ కోసం ఎందుకు పట్టుబడలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంట్రాక్టర్ లాభం చేకూర్చడం కోసం వేసిన జంక్షన్లను కూల్చేసి మళ్లీ నిర్మించడం నిజం కాదా అని ఆయన నిలదీశారు. కోలగాని శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గంగుల కమలాకర్ పాత్ర ఏమాత్రం లేదని, టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి రాకుంటే కమలాకర్ ఎమ్మెల్యే అయ్యేవాడే కాదని అన్నారు. తాము పార్టీ మారడం, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కమలాకర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నన్ని రోజులు తమకు పట్టించుకోలేదని, తనకు అనుకూలంగా ఉన్న 5 కార్పొరేటర్లు తప్ప తమకు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన ఒక పెద్ద మనిషి కారణంగా తాను చేయని నేరానికి జైలు పాలు కావాల్సి వచ్చిందని శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గంగుల కమలాకర్ రాజకీయ భవిష్యత్తుకు పునాది రాళ్లుగా నిలిచింది తామేనని, తాము అందించిన సేవలకు గాను ఎలాంటి ప్రతిఫలం పొందలేదన్నారు. ఒక రకంగా ఆయన కోసం మేమంతా బలిపశులు అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లకు బుద్ధి చెబుతామని, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు చాడా గుండా బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, భూమాగౌడ్, ఆకుల సరసయ్య, కోల ప్రశాంత్, పిట్టల శ్రీనివాస్, నాయకులు వైద్యుల అంజన్ కుమార్, కొమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి అంజనేయులు గౌడ్, మల్యాల సుజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత ఏమైనటువంటి వ్యక్తి ఎవరంటే గంగుల కమలాకర్ అని చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు, గుగ్గిల చేసి కూడా మరి ఆ రోజుల్లో ఎన్ని డబ్బులకు వాళ్ళు కొనడానికి కూడా ఇది కూడా ప్రశ్నే. వారు ఇంత కష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారి అభిమానంతో, పొన్న ప్రభాకర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మీరు కూడా మీరు అందరం కలిసిమెలిసి పనిచేస్తూ రాజేంద్రరావు గెలుపుకు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దాదాపు మొన్న సర్వే చేసినట్టయితే బండి సంజయ్ గారు కూడా 2వ ప్లేస్కు, అదేవిధంగా వినోద్రావు గారు 3వ ప్లేస్కు పోతా ఉన్నారు. మనం దాదాపు ఒక 2 లక్షల మెజారిటీలు గెలవబోతామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నామన్నా. తప్పకుండా ఈ విజయం మనదే. ఈ విజయానికి అందరూ సంపూర్ణ సహకరించాల్సిందిగా అందరికీ స్వాగతం తెలియజేస్తాను. పత్రికలు ఎన్నోసార్లు రాసినాయి, ప్రజలకు కూడా తెలుసు, కనికర ప్రజలకు. స్మార్ట్ సిటీ నిధులు గోల్మాల ఎప్పుడైనా పట్టించుకున్నావా? స్మార్ట్ సిటీ నిధులు ఎన్నో గోల్మలే, పార్లమెంట్ సభ్యులు పట్టించుకోలే, మీరు కూడా పట్టించుకోలే. అప్పుడు మీరు వైస్ చైర్మన్ మీ దృష్టి కూడా తీసుకొచ్చినాం, ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఒక్కొక్క జంక్షన్ల గోల్మాల్ అని ఎన్నో రాసిన పేపర్. ఒక్కొక్క జంక్షన్ 4 సార్లు కట్టింది. ఎవరొక్క సొప్ప జంక్షన్లు ఒక్కొక్కసారి 4 సార్లు డిస్మెంట్ చేసి కూడా కట్టింది. అంటే కాంట్రాక్టర్ బతికేడు, మీరు బతికేడు, మీ పేరు చెప్పమంటారా? నిధులు ఎవరి దగ్గర పోయింది? అసలు స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ ఎవరో కార్పొరేటర్ దగ్గర తెలియదు, మీకే తెలుసు. ఎటువైనాయి నిధులు? ఇన్ని గోల్మాలు అయినాయి. దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. మీరు అట్లా మాట్లాడాలనుకుంటే మీరు రోడ్డు మీద మమ్మల్ని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కదా, మా వాడలో రాండి. ఇప్పుడు నా డివిజన్ తీసుకోపోతా, ఒక తగ్గ మట్టి పోయే 2 సంవత్సరాలు నేను పార్టీలో చేయలేదు. దీన్ని కేటీఆర్ దృష్టి కూడా తీసుకుపోయినా, వినోద్ కుమార్ దృష్టి తీసుకుపోయినా. నేను ఒక కార్పొరేట్ సొంతగా 5 లక్షలు పెట్టుకొని ఒక ట్రైన్, ఒక కలవాటు కట్టుకున్నా. అంటే ఆ గతి వచ్చింది మాకు. ఎవరు మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికే మీరు భక్తి చేసారు. అసలు ఈ రోజు నేను చెప్తున్నా,
ఏ డివిజన్లు అయితే అభివృద్ధి జరగలేదో ఆ అభివృద్ధి జరగని డివిజన్లే తిరుగుబాటు చేసాడు. అంతే తప్పించి నేను ఏం చెప్పలేను. దయచేసి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇంకా మేము మాట్లాడితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేదు. బండి సంజయ్ గారికి నేను సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాను. వీళ్ళిద్దరికి ఏమడుగుతున్నామంటే 2009 నుంచి 2014 దాకా ఉద్యమం చేసిన వ్యక్తులం మేము. ఢిల్లీలో హైదరాబాద్లో ఎన్నోసార్లు లాఠీ చార్జీలు దొరకరండి. వ్యాపారం ఉండగా కూడా తెలంగాణ ఉద్యమంలో 5 నుంచి 6 కోట్లు ఖర్చు పెట్టుకొని నేను వ్యాపారాన్ని కూడా వదిలేసుకున్నా. ఈరోజు కార్పొరేట్ అయినాక ఒక 100 నుంచి 120 మంది 14 సంవత్సరాలు వ్యాపారం ఉండే. నాకు పెద్ద శాంక్షన్ సర్వీస్ సెంటర్ ఉండే, 4 జిల్లాల సర్వీస్ సెంటర్ ఉండే. దాన్ని వదిలేసుకొని ఉద్యమంలో 2009 నుంచి 14 దాకా కష్టపడి ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు కూడా తిని వచ్చిన వ్యక్తులం. నీలాగా టీడీపీ నుంచి వచ్చుకుంటూ సమయానికి నువ్వు వచ్చి ఈరోజు గంగల కమలాకరణ చెప్తున్నా, అన్న నువ్వు ఇదే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలకు ఆ రోజున టీఆర్ఎస్ పార్టీలకు రాకపోతే అసలు నువ్వు ఎమ్మెల్యే అయినవారని అడుగుతున్నావు. మొట్టమొదటిగా మమ్మల్ని అంటున్నావు కార్పొరేటర్ వీళ్ళు అవుతారా కారా, నెక్స్ట్ కార్పొరేటర్ కూడా కారు అంటున్నారు. మేము కార్పొరేట్ అవుతామో కాదా అన్నది మా డివిజన్లో ఉన్న ప్రజలు, మా ప్రజలు చెప్తారు. రేపు దాన్ని నువ్వు కాదు నిర్ణయించేది. నిన్ను నేను సూటిగా కొలుచని అడుగుతున్నా, నువ్వు ఉద్యమం ఎక్కడ చేసినావు? మొట్టమొదటి చెప్పు. ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? చివరి దశలో వచ్చినావు. అదే చివరి దశలో నువ్వు రాకుంటే నువ్వు అసలు మినిస్టర్ కాదు కదా, నువ్వు ఎమ్మెల్యే కూడా కాకపోయేది. సరే రేపు ఏమవుతావు అన్నది అది నువ్వు చూస్తూ ఉంటావు, నీకు వదిలేస్తున్నా. ఇక బండి సంజయ్ గురించి అంటావా? బండి సంజయ్ గురించి ఏం మాట్లాడాలన్నా ఇవాళ మమ్మల్ని 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నాను అన్నట. నేను వాస్తవానికి ప్రెస్ మీట్ వెళ్ళలేదు. నేను సంజయ్ అన్న చెప్తున్నా, సంజయ్ పోయి ఏదైతే స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా నువ్వు అంటున్నావు, సరే వినోద్ అన్న తీసుకొచ్చినా, నువ్వు తీసుకొచ్చినా, ఒక ఎంపీగా తీసుకొచ్చిన వాస్తవమే. తీసుకొచ్చిన తర్వాత ఎన్నో కుంభకోణాలు జరిగినాయి. మరి నువ్వు దాని మీద ఏమి విచారణ జరిపిస్తలేవు? మేము తీసుకున్న పైసల మీద విచారణ జరిపిస్తా అంటున్నావు. రైట్, మేము వస్తాం పలా. నువ్వు నమ్ముకున్నా, మేము నమ్ముకున్న అమ్మవారి మీద సాక్షిగా మేము ప్రమాణం చేస్తాం. మా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చెప్తాం. మేము ఒక్క పైసా తీసుకోలేదు. ఓపెన్ ఛాలెంజ్ ఉంటే నీ తమ్ముంటే రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా, బిఫోర్ ఆఫ్ ఎలక్షన్ నువ్వు రా. నేను యాజ్ ఒక కార్పొరేటర్గా, నేను కార్పొరేటర్ భర్తగానే చేస్తున్నా, ఒక ఉద్యమకారకుడిగా నేను ప్రశ్నిస్తున్నా. మేము మొత్తం వదిలేసుకున్నాం. ఇవాళ మాకుండే పోగొట్టుకున్నాం. మేము వ్యాపారం పోగొట్టుకున్నాం, డబ్బులు పోగొట్టుకున్నాం, అన్ని పోగొట్టుకున్నాం. ఆయన ఒక సంతోషం మిగిలింది. తెలంగాణ వచ్చింది, దాంట్లో భాగంగా మేము ఒక కార్పొరేటర్ అయినా మేము పనిచేస్తున్నామని వీళ్ళనే ప్రశ్నిస్తున్నా. ఇక ప్రభాకర్ అన్న గురించి మేము ఎందుకు వచ్చినామో చెప్తా. ఆ రోజు ప్రభాకర్ అన్న, ఇప్పుడున్న మంత్రి గారు ప్రభాకర్ అన్న పార్లమెంట్లో తెలంగాణ సాధన గురించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి మొట్టమొదటి వ్యక్తి మన ప్రభాకర్ అన్న. ఆ రోజు సోనియా గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును ప్రవేశపెట్టిండు. దానిలో దాడిగా పెప్పర్ స్ప్రే కూడా జరిగింది. అలాంటిది ఆయన దగ్గర మేము పనిచేయడానికి స్వచ్ఛందంగా వచ్చినాం, ఎలాంటి శక్తి లేకుండా వచ్చినాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఇద్దరికి, గంగుల కమలాకర్ గారికి, బండి సంజయ్ గారికి. దమ్ముంటేరా గుడికి వస్తావా, మసీద్కి వస్తావా, గల్లీకి వస్తావా, ఎక్కడికి వస్తావా, నేను వస్తా, నా తోటి మిత్రులు వస్తారు, నా తోటి కార్పొరేటర్లు వస్తారు. నువ్వు వచ్చిన తర్వాత నేను ఓట్లకు రా. బండి సంజయ్కి నేను ఈ మాట నేను సూటిగా వేస్తున్నా. ఆయన అంత పెద్దోని కాకపోవచ్చు అని నేను స్వచ్ఛమైన ఉద్యమకారకుడిని, ఎలాంటి ఆశపడకుండా వచ్చిన. ఈరోజు పార్టీలో నేను ఈ రోజు రాలేదు. ఎలక్షన్ అయిపోయిన తెల్లారే నేను రాజీనామా చేసిన. ఎలక్షన్లకు ముందే 6 నెలల ముందే 2 సార్లు ప్రెస్ పిలిపించి నేను చేస్తా అంటే గంగుల కమలాకర్ గారు పిలిచి బతిమలాడి ఆపిండు. ఎన్నడూ కూడా ఆయన పనిచేసే పాపాన పోలే. ఆయన 5-6 కార్పొరేటర్లకు తప్ప ఎవరికి పనిచేయలేదు. గుండె మీద చేసుకుంటే కార్పొరేటర్లు కాదు, కార్యకర్తలు కాదు, ఉద్యమకారులు కాదు, ఎవరికి చేయలేదు. ఇవాళ ఆయనకు 1,00,000 మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటే ఆయనకు 1000 మెజార్టీ 2000 మెజార్టీ ఎందుకు వచ్చింది ఆయనకు తెలవాలి. వేసిన కాందే రోడ్లు మిత్రులు చెప్పినట్టు ఏదైతే జంక్షన్లు ఉంటాయో ఆ జంక్షన్లు ఒక్కొక్కటి 3-4 సార్లు జంక్షన్ చేసి 4 విశ్వవిద్యాలయం విద్యానగర్ కాడ, విద్యానగర్లో శాతవాహన విశ్వవిద్యాలయం దగ్గర, బాపు పూలే దగ్గర స్టాచ్యూ, దాన్ని దండం పెడుతున్నా. దీన్ని డెవలప్ చేయనంటే చేయలేదు. నా డివిజన్లో ఎలాంటి పనులు చేయలేదు. చివరకు 3 నెలల క్రితం దండం పెడతా కాలు మొక్కుతున్నా. నా కాలనీలో నా డివిజన్లో పని కావాలంటే ఆ పని ఎలక్షన్లు ఉన్నాయి చేసిండు. మేమే ఆ రోజే రాజీనామా చేస్తే ఈరోజు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే కాదు కదా, కరిమేర వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉంటుండే. మీరు కుంభకోణాలు చేసారు. ఒక్కోటి భూములని, ఆ భూములని, ఈ భూములని మీరు చేసారు. మీ పాపం మాట్లాడాకి మొన్న
నేను మీరు అడగకున్న ప్రశ్న మీదుగా చెప్తున్నా. నేను మొన్న జైలు పోయి వచ్చిన, ఆ విషయం కూడా చెప్తా. జైలు పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబంలో ఒక పెద్ద మనిషి నన్ను ఆ మధ్యలో ఆ విషయంలో నన్ను ఒక మీడియేటర్గా పెట్టుట్లా ఎలాంటి పాపం కూడా తెలియదు. ఆ పాపంలో నేను పనిపసిపోయినా. ఒక 10-15 రోజులు జైల్లో ఉన్నా. అయినా పర్లేదు, జైల్లో ఉన్నా. నేను ఒక ప్రజాప్రతినిధి, నన్ను పిలిచి దీంట్లో ఉంటూ అని ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. నేను డిపార్ట్మెంట్కి చెప్పి కేసీఆర్ గారి కుటుంబం పెద్ద మనిషి ఆయన నన్ను పిలిపించి ఇది నీ డివిజన్లో ఉంది, దీన్ని నువ్వు కొద్దిగా చూడాలి ప్రశాంత్ అని చెప్పి నాతోటి సంతకం పెట్టించిండు. సరే, అది పక్కకు పెడితే నేను ఈరోజు ఏమడుతున్నా, మా మీద ఎందుకు అలిగేషన్ చేస్తుంది? మేము ఉద్యమంలో నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు కూడా మేము రావడం కారణం ప్రభాకర్ అన్న అంటే మాకు తెలుసు. తెలంగాణ రావడానికి కేసీఆర్ కాదు ముఖ్యం. తెలంగాణ రావడానికి సోనియా గాంధీ. ఆ రోజు సోనియా గాంధీని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు సర్వనాశనం చేసిండు. 10 సంవత్సరాలు సర్వనాశనం చేసిండు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ గారు. ఈరోజు ఈ కాంగ్రెస్ లో మేము రావడం మేము అదృష్టవంతులం. పున్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి వచ్చినాం, సైనికులుగా పనిచేయడానికి వచ్చినాం, మా కాలనీ అభివృద్ధి చేసుకోవడానికి వచ్చినాం. అంతే తప్ప ఏ డబ్బు ఆశించి రాలేదు. నిన్న ఏదైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరియు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మా టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయమై మాపై చేసిన ఆరోపణలను మేము పత్రికాపూర్వకంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము ఇంతవరకు కూడా ఎక్కడైనా మా డివిజన్ అభివృద్ధిని ఒకటే ఆకాంక్షతోని పనిచేసినాం. దాని మీదనే ఎజెండాగా ఇన్ని రోజులు ముందుకు సాగి ఒక మంచి పేరుతోని మేము మా ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాం. దానిపై వాళ్ళు ఆ ఇద్దరు నాయకులు జీర్ణించుకోలేక మాపై బురద తల్లే ప్రయత్నం చేసి ప్రజలలో వాళ్ళ పరసగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పసలేని ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీకు ఈ ఎన్నికలనే తగిన గుణపడని పనుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గంగుల కమలాకర్ గారు 2013లో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లో కలిసిండ్రు. మరి దాని మీద కూడా ఆయన జవాబు చెప్పాలి. మా చేరికలపై మేము కూడా జవాబు చెప్తాం. తర్వాత ఎంతోమంది కార్పొరేటర్లు, ఎంతోమంది నాయకులు మరి పార్టీ మారినప్పుడు సెంటర్ పాయింట్గా ఉన్న గంగుల కమలాకర్ గారు మరి దీనిలో అమ్మకాలు కొనుగోళ్ళ మరి ఏ ప్రయత్నం చేసిండు నువ్వు కూడా మీరు కూడా జవాబు ఇవ్వండి. మేము బండి సంజయ్ ఆరోపణలకు కానీ కమలాకర్ ఆరోపణలకు కానీ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. మేము కడిగిన ముత్యంలో బయటకు వస్తాం. మాకు దీని మీద అనుమానాలు లేవు. తర్వాత ఈ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ఎన్నికలలో విజయం సాధిస్తుంది. మా డివిజన్ అభివృద్ధి ముఖ్యంగా దాని మీదనే మేము దృష్టి పెట్టి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి రాజేందర్ గారి ఆధ్వర్యంలో సీఎం గారి సమక్షంలో పార్టీ మారడం జరిగింది. అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా మేము పార్టీ మారడం తప్ప ఇంకా ఈ నాయకులు చేసే ఏ ఆరోపణలే కాదు. గంగుల కమలాకర్ గారు పత్రికాముఖంగా నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ దగ్గర 20 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నా. నేను మా జీవితాన్ని సంకనాగిరి మీరు నాకిచ్చింది. మీరు మా సీనియర్ నాయకులను సంకనాగిచ్చి మీ తొత్తులను మాత్రమే పదవులు ఇచ్చి ఇన్ని రోజులు మీరు పైపట్టుకొచ్చారు. అయ్యా 4 ఎలక్షన్లలో మీకు పనిచేసినాం, మాకు ఏం చేసారో చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం. మేము గీతాభవన్ వ్యవస్థకు మీరు చెప్పండి, మీ అర్థం మీరు రాలి. ముక్కు నేలకు రాస్తా మీకు చేసిన సేవలకు. 2009లో మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడ ఉన్నా. 2009లో మీ జీవితం ఎట్టున్నారు, నా జీవితం ఎట్టున్నది. ఇవన్నీ ఎక్కడున్నా మీరు ఎక్కడున్నారు. మీరు 4 సార్లు ఎమ్మెల్యేలు, నేను కార్పొరేటర్ ఉన్నా. మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది దీనిపై. మరి నాకు చేసిన నా కాదు ఏ నాయకుడికి, ఏ సీనియర్ నాయకుడికి మీ దగ్గర బాగుపడ్డ ఒక పేరు చెప్పుర్రి. మేము ఈ రాజకీయాల నుంచి వైద్యుడి కనుక సిద్ధంగా ఉన్నాం. గంగుల కమలాకర్ గారు మీరు మీపై ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఎటువంటి ఆరోపణ కానీ చేయకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి పార్టీలు కలిసినాం. కానీ మమ్మల్ని ఈ విధంగా మీరు ఈ పసలేని ఆరోపణలతో ఇబ్బంది చేయడం మీ దిగ్నతకి వదిలేస్తాను. అయ్యా మీరు మా జోలికి వస్తే మేము 10 సార్లు మేము జోలికి వస్తాం.
మీ పని మా ఏదైనా మీరు మా గురించి మాట్లాడితే 10 సార్లు మళ్ళీ మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని పత్రికలో తెలియజేస్తా ఉన్నాం. అయ్యా మీరు గమనించండి, మేము గంగుల కమ్మల దగ్గర పనిచేసి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పునాదులుగా ఇటుక రాళ్ళుగా మారి మా ఆస్తులు భూజాగలు 20 ఎకరాల భూమి నాకు ఇలా 3 ఎకరాల నీళ్లు తీరవడం వల్ల నేను పెద్ద భూస్వామి మా ఫాదర్, నాకు ఉన్నది ఇలా 3 ఎకరాలు మీరు తెలుసుకోండి. నాకు ఇచ్చింది ఇంత 20 ఎకరాలు మా అన్నాన్ని పంచుకుంటే 10 ఎకరాలు 7 ఎకరాలు అనుకున్నా తీరవడం వలన ఎన్ని కోట్ల ఆస్తి మీరు చూడండి. ఇక ఈ విధంగా మేము పార్టీ కొరకు రాజకీయాల్లో ఉండి పనిచేస్తూ ఉంటే మమ్మల్ని ఈ అవినీతిగా మమ్మల్ని పరుణ చిత్రీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్న ఎదుగులో దానికి ప్రజలు మీకు కూడా పడ చెప్తారని చెప్పి పదవి తెలుస్తున్నా. అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుసు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ.